వెల్కమ్ టు మ్యాజిక్ స్పూన్ కిచెన్. ఇవాళ మనం చేస్తున్నటువంటి రెసిపీ గుంట పొంగనాలు. ముందుగా గుంట పొంగనాలు చేయడం కోసం దోశ పిండి ఉంటుంది కదండి, ఆ దోశ పిండిని అయితే నేను ఒక బౌల్లోకి తీసుకున్నానండి. సో ఈ పిండిలోన కొంచెం రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలండి. నాకు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది పట్టింది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిర్చిని సన్నగా గిల్లుకొని వేసుకోవాలండి. అలాగే ఒక ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు. వీటన్నింటినీ కూడా ఈ దోశ బ్యాటర్లో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ గుంట పొంగనాలు వేసుకోవడం కోసం బ్యాటర్ అనేది కొంచెం లూజ్గా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంట పొంగనాల పెనం అనేది పెట్టుకోవాలి. ఇందులో ప్రతి ఒక్క దానిలోనూ కూడా ఆయిల్ అనేది కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఆయిల్ కాగిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా ఈ దోశ పిండిని అయితే వేసుకోవాలి. ఇలా అన్నింటిలో వేసుకున్న తర్వాత పైన లిడ్తోన కవర్ చేయాలి. ఇలా ఒక 1 మినిట్ కవర్ చేసిన తర్వాత చూస్తే గుంట పొంగనాలు అనేవి చక్కగా ఒక సైడ్ అనేవి ఉడికి ఉంటాయి. ఇప్పుడు రెండో వైపు కూడా మనం తిప్పుకున్నట్లయితే 2 సైడ్స్ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లో కనుక తీసుకున్నట్లయితే వేడివేడిగా ఉండేటువంటి డెలీషియస్ గుంట పొంగనాలు రెడీ. ఇందులోకి ఎర్రకారం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీ చాయిస్ని బట్టి మీకు నచ్చినటువంటి చట్నీని పెట్టుకొని తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.